ఏఐతో ఐటీ ఉద్యోగాలు పోతాయి, సంవత్సరం తర్వాత జాబ్స్ ఉండవు అని నిరుద్యోగులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని భయపెట్టే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాత్రం ఫుల్ ఆపోజిట్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు విదేశీయులకు దక్కకుండా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజులను భారీగా పెంచేశారు. ఒక్కో ఉద్యోగికి ఏకంగా $1,00,000 వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. $1,00,000 అనగానే టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తాయని అంతా అనుకున్నారు. కానీ యుఎస్ ఐటీ కంపెనీలు $1,00,000కు భయపడటం లేదు. ఫీజు ఎంతైనా H1B వీసాల కోసం క్యూ కడుతున్నారట. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్ వంటి టాప్ కంపెనీలు ఏఐ మీద లక్షల కోట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక్క 2025లో టాప్ 5 ఐటీ కంపెనీలు ఏఐలో 4 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఇన్వెస్ట్మెంట్లు లాభసాటిగా మారాలంటే ప్రభావవంతమైన ఏఐ టూల్స్ ని వేగంగా మార్కెట్లోకి తీసుకురావాలి. అందుకే కంపెనీలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ ఏఐ ఏజెంట్లను డెవలప్ చేస్తున్నాయి. పోటీలో అందరికంటే ముందుండాలంటే టాలెంట్ కావాలి. కానీ అమెరికాలో అవసరమైనంత మంది ఐటీ ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. ఏఐ గోల్స్ ని చేరుకోవడానికి విదేశీ నిపుణులను హైర్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన H1B వీసా అప్లికేషన్స్ లో 80% పైగా ఏఐ సంబంధిత రోల్స్ కోసమే టెక్ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి. ఇక అమెరికా యూనివర్సిటీల్లో టెక్నాలజీ కోర్సులు చేస్తున్న వారిలో 80% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. వీరికి H1B వీసాలు ఇవ్వకపోతే అమెరికాలో హైటెక్ కోర్సులు చేసిన టాలెంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో గూగుల్ వంటి కంపెనీలు ప్లాన్ బి కింద ఇండియాలో కొత్త క్యాంపస్లు ఏర్పాటు చేసి వేలాది మందిని నియమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి. అంటే ఏఐతో పాత జాబ్స్ పోయే ప్రమాదం ఉన్నా కొత్త అవకాశాలు కోకొల్లులుగా ఉంటాయని రిక్రూట్మెంట్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. సో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా మీ ఏఐ స్కిల్స్ కి పదును పెట్టుకోండి.